జగన్కు ఓటేయకపోతే మేము ఇప్పుడు మమ్మల్ని దేవుడు కూడా ఓర్చాడు. భగవంతుడు చేసినట్లు చేసినాడు ప్రతి ఒక్కరికి, నాకే కాదు దేశమందరికీ చేసినారు. మన రాష్ట్రం అందరికీ చేసినాడు ఆయన. ఏమే ఆయన తప్ప వేరే ఎవరిని మేము ఎన్నుకోం. మాకు తెలిసినంత వరకు మేము ఆయనకు దేవుడని ముక్కొని ఆయనకు ఓటేస్తాం అంతే. స్వామి ఇంకా నువ్వు మళ్ళీ 5 ఏళ్ళు ఉండాలా అని అనుకుంటాం. ఎందుకు? దేశం బాగుపడుతుంది. మహారాజు ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేస్తూ ఉన్నాడు, దేవుడు కూడా చేయలే ఈ పని. ఏమే జగనన్న బాగా చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు జగన్ తిడతాం? మేము ఆయనకు ఎవరు తిట్టేవాళ్ళు ఎవరు లేరు. ఊరికి అంటా ఉన్నారు, రెచ్చగొడుతున్నారు పక్కల వాళ్ళు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? సరిపోని వాళ్ళు. ఆయనకు రుణపడి ఉన్నామయ్యా మేము. ఆయన బాగా చేసినాడు మమ్మల్ని. మహానుభావుడు ఆయన పైనే చేస్తున్నాడు. ఇంకా ఈయన ఎందుకు చేసేది? మాకు కావాల్సినవన్నీ మాకు ఆయనే చేస్తున్నాడు జగనన్న. మళ్ళీ ఈయన మాకేంది చేయలేదంటే ఈ పని చేయాలి ఆ పని చేయాలంటే ఎట్లయితుంది? ఎవరో ఒకరు సంసారం కట్టుకున్న వాళ్ళు ఒకరు చేస్తా అంటారు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, వాళ్ళతో మాకు పనే లేదు అసలు. వాళ్ళతో పని లేదు మాకు. మేము చేయం వాళ్ళకు. మళ్ళీ ఏం పబ్లిక్గా చెప్పేస్తా. ఉండే పెన్షన్ పీకేసినా కూడా ఒకటే పద్ధతే మాట్లాడేది. దానికి భయపడం. మా కష్టం చేతల కష్టమన్నా చేసుకొని బతుకుంటాం కదా. మళ్ళీ ఎందుకయ్యా ఈ రాజకీయాలు వచ్చేది? ప్రజలను బాగుపెట్టాలా, పేదవాళ్ళను. హై స్కూళ్ళలో పిల్లలకి ఎంత సాయం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. జగనన్న చదువులు, విదేశాల చదువులు ఇవన్నీ ఎన్ని చేస్తున్నాడయా ఆయన మంచి పనులా చెడ్డ పనులా చెప్పండి మీరు ఒకసారి చెప్పండి. మరి మంచి పనులు చేస్తాడు బట్టి ఆయనకు ఓటేస్తున్నారు. పక్కలోళ్ళు చెడిపాలు వీళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు ఓట్లు బాకుండా దెంగల్లో ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనుకుంటా ఉంటారు వాళ్ళు కొల్లకు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్ కుర్చీ మడత పెట్టేస్తాం అంటుంటారు. ఉత్త మాటలు అంటుంటారు. నేను కూడా అంటా. ఉత్త మాటలు అంటే ఏం చేయాలా? పని చేయాలా? యుద్ధం చేసినట్లు పోరాడితే కదా అయ్యేది. కుర్చీలో కూర్చొని నువ్వు కుర్చీలో కూర్చుండేవాడు, ఆయప్ప కుర్చీలో కూర్చుండేవాడు, ఇంకోడు కుర్చీలో కూర్చుండేవారు. ప్రజలు ఏమైతే అన్నారు, ఎట్లా ఏమి అనేది, ప్రజల స్పందన ఎట్లుంది, ఏమి ప్రజల్లో గ్రామాల్లో ఏ విధంగా పనులు చేస్తూ ఉన్నారు అనేది ఉండాలి కదా. ఏమి జగనన్న అయితేమి, కేతిరెడ్డి అయితేమి, ఇంకో రెడ్డి అయితేమి ఎవరైనా గ్రామ ప్రజలకు కానీ ఒక టౌన్లో ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరిగితే ప్రపంచమంతా బాగుపడుతుంది, అందరం బాగుంటాం. ఇప్పటికి వరకునేమో 100కి వచ్చి 90% జరిగింది. గతంలో మేము ఏంది చూసినాము? ఏందో కొల్లగొట్టుకుంటాండ్రి, కొల్లగొట్టుకొని పోతాండ్రి వాళ్ళు. మేమేం పట్టించుకోలేము, ఏం పట్టించుకోవడం లేదు. మేము టీడీపీ ప్రభుత్వంలో నేను చెప్పి మేము ఊరుకునే ఉన్నాం. మాకు టీడీపీ వైఎస్ఆర్ అనేది కదయా. రేపు ఏ పార్టీ ముందరికి వచ్చినా కూడా బాగా చేసేవాళ్ళు కావాలా. ఇప్పుడు ఆయన బాగా చేసినాడు, మేము ఆయనకు ఓట్లు లేకపోతే మాకు మర్యాద ఉంటుంది. దేవుడు కూడా ఓర్చాడు మమ్మల్ని. నిజమా కాదా? 74 ఇయర్స్ సార్, నాకు 74 సంవత్సరాలు. కానీ ఇలాంటి ఎమ్మెల్యేను చూడలే, ఇలాంటి ప్రభుత్వం కూడా మాకు ఇంతవరకు లేదు. జన్మభూములు కమిటీ పాడు పత్తికట్టి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే మీ జన్మభూమి, తర్వాత పెన్షన్ కావాలంటే నీకు తిరుగుతుంటే మీ రేషన్ కార్డు కావాలంటే నీకు ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతుంటే మీ. ఇప్పుడేంది సార్ ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టి బ్రహ్మాండంగా వాలంటీర్లు వాళ్ళకి ఇచ్చే ఒక్క 5,000 కూడా చాలా చులకన, అంత ఇదిగా పనిచేస్తుంటారు సార్ వాలంటీర్లు. ఈ పరిస్థితి మాత్రం చాలా మంచిది సార్. వాలంటీర్లది 6,000 7,000 ఇళ్ళకు ఇచ్చినాడు సార్. బీసీ బడుగు మైనార్టీ బడుగు వర్గాలకు ఆ ఇండ్లకాలం చూస్తే 2వ ధర్మవరం ఉన్నట్లుంది సార్. కానీ ఈ వెంకటరామరెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కావాలా. మళ్ళీ మాకు ప్రతి ఒక్కరికి భేద సాధకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. నాకు 74 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వము ఇలాంటి ప్రభుత్వం చూడలేదు సార్. సంక్షేమ పథకాలు, నవరత్నాలు చెప్పినటువంటివి అన్నీ ఇచ్చినాడు సార్ మహానుభావుడు. మీకేమేమి పథకాలు వస్తున్నాయి సార్? అమ్మఒడి వస్తుంది సార్, అమ్మఒడి, తర్వాత పెన్షను, తర్వాత ఇంక మొత్తం సర్వే సంస్థ టోటల్ అన్నీ ఇల్లు వచ్చింది, అన్నీ వచ్చినాయి సార్. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్లు బ్రహ్మాండంగా ఉన్నారు సార్. వాళ్ళ వ్యవస్థ గుడ్ మార్నింగ్ చెప్పి 6 గంటలకే వస్తారు సార్. వాళ్ళు 6 గంటలకి వచ్చి వాకిలు తప్పి పాపం పెన్షన్ ఇస్తారు సార్. వాళ్ళకి ఇచ్చే ఒక్క 5,000 చాలా చిన్నగా సార్. జగనన్నే వచ్చేది ఈసారి జగనన్నే మళ్ళీ వచ్చేది సీట్లోకి వచ్చేది జగనన్నే. ఆయన రావాలని మేము తిరుపతికి కానీ పోయి గుండు కొట్టించుకొని వచ్చినాము, కొండ నడిచినాము,
ఈసారి కానీ ఆయన వస్తాడని మేము చాలా అదుగా ఉన్నది. ఆయనే మాకు దేవుడు. వెంకటరామరెడ్డి కానీ మాకు సాయం చేసినాడు. నా కూతురు కానీ పైన నుండి కింద పడింటే 12,000 10 సాయం చేసినాడు ఆయన. ఇప్పుడు మర్చిపోతామనైనా మర్చిపోలేము. ఆయన వచ్చేది మెజారిటీగా వచ్చేది ఆయనే. భయపడే పద్ధతినే లేదు. బ్రహ్మాన్ని గెలిచినప్పుడు కానీ ఎగుళ్ళన్నాము, డాన్సులు వేసినాము, చాలా ఆనందంతో ఇదైనాం. అందరికీ ఆ పార్టీ అనుకోకునిచ్చినారు. ఆ పార్టీ వలన మోసం చేసి ఎగరదెంగినారేమో. ఈ పార్టీ అనుకోకుండా ఆ పార్టీలో ఎక్కువ తింటున్నారు. నాకన్నా తక్కువ. అయినా మాకు అభిమానం ఉంది కాబట్టి ఈయన ఇక పని మేము అభిమానమే. వాళ్ళకే బాగా సాయం చేసినారు. ఉరేసుకొని చచ్చిపోతాను నేను రామారావు బొమ్మ కాడ. తెలుగుదేశం వస్తే రాదని ఛాలెంజ్ చేసి రగాలు పెట్టుకొని కొట్లాడుకొని చేసినాక పోయినాం. ఆయన వచ్చినారు. ఆయన వచ్చి ప్రతి ఒక్కరూ అందరము సంతోషంగా పోయి గుండు కొట్టించుకొని వచ్చినాం. ఈసారి కానీ ఆయన వస్తాడని కోరుకుతా మేము ఖచ్చితంగా ఆయన గుండు కానీ కొట్టించుకుంటాం. మేము తినలేదంటే మాకు పుట్టుగతులు ఉండవు. ఇంకా ఇది పింఛన్ ఇచ్చినాడా, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. ఇప్పుడు ఏ రోగం వచ్చినా నాకు క్యాన్సర్ వచ్చింది మేడం. అంత దూరం పోయి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తే అనంతపురం. మళ్ళీ నిన్న పోయి ఆడిటీలో 15,000 ఖర్చు పెట్టుకొని వస్తే ఎవరు ఇచ్చినారు సార్ మాకు? పోనీ ఆ సాగు కౌన్సిలర్ ఇచ్చినారా, ఆ మున్సిపాలిటీ మన ఇచ్చినారా చెప్పండి? ఆ కార్డు ఉండబట్టి కదా మాకు మేము ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఉత్త చేతలు పోయి 300 400 పెట్టుకొని పోతే మాకెవరు చూస్తారు? ఒక ఇంజక్షన్ వేసి బయటకు నూకుతారు. ఈ పొద్దు 15,000 నిన్న వచ్చినా ఇంకా ఇప్పుడు రాత్రి డిశ్చార్జ్ చేసుకొని వచ్చిన పింఛనీ కోసం. సార్ మీ ఎట్లా ఎట్లన్నా ఉండి మాకు సంబంధం లేదు. మా ముసలిళ్ళకు ఎవరు పింఛనీ పెట్టి ఇప్పుడు ఆదుకుంటున్నారో వాళ్ళే కావాలా మాకు, అంతే సార్. మాకు తాగేకి నీళ్ళు లేకపోయింది. అప్పుడు ఏడో ట్యాంకీలు ఉంటే అటు పోయి పట్టకచ్చుకుంటాటమే. ఆ సార్ వచ్చినాక బాగా నీళ్ళన్నీ సౌకర్యం ఇచ్చినాడు బాగా. ఇప్పుడు 4 రోజులకు ఒకసారి నీళ్ళు కంటిన్యూగా వస్తానే ఉన్నాయి మాకు. నీళ్ళ సౌకర్యం బాగా ఇచ్చినాడు సార్ మాకు. ఎక్కడి నుండి తెప్పించినాడు అనేది మాకు, ఇంత కష్టపడినాడు అనేది మాకు తెలుసు. కానీ మాకు మేము అనుభవించినాం చూసినాం కాబట్టి చెప్తున్నాం. నీళ్ళకు భలే కష్టపడినాం మేము. ఈ సార్ వచ్చిన తర్వాత నీళ్ళకి ఏ ప్రాబ్లము లేదు మాకు. గతంలో ఎలా ఉండేది మీకు? గతంలో చెప్తాను ట్యాంకీలకు పోయి ఆడ ట్యాంకీ పెడితే ఆడికి పోతా అంటే మేనే ట్యాంకీలు వస్తాండే. ట్యాంకీలతో తాకు ఉరుకుతాంటి, బిందులతో కొట్టుకుండేది, జుట్లు బిక్కుండేది, పట్టుకొచ్చుకుండేది. రాజశేఖర రెడ్డి గాడికి ముందు మా భార్యకు ఆపరేషన్కి పోయింటే పిల్లల ఆపరేషన్కు చెతస్కోప్ వేసుకొని వచ్చి అమ్మ బాగుండదు అని అడుగుతూ ఉండే. మాకేమో ఆయన అభిమానమే రాజశేఖర రెడ్డి. ఆయన కొడుకు మళ్ళా పాదయాత్ర చేసినప్పుడు పోయింటే 8 గంటలకే నన్ను ఈ సాక్షి వాళ్ళు ఈటీ వాళ్ళు అడిగి పెట్టునైనా చెబుతానంటే నాకు ఆ పార్టీ ఈ పార్టీ అనేమి లేదు, మేము వచ్చినాము చూసేదానికి అంతా అని చెబితే ఆయన మాకు ఇప్పుడు 3,000 ఇస్తున్నాడు. ఇద్దో లెక్క జోబులో పెట్టుకుండా రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా తినేది ఈ మాని కింద ఈ చెట్టు కింద పండుకుండేది. ఆయన తాకుతున్నాడు మమ్మల్ని. ఆయన ఏంది సినిమాలు తీసుకునేవాడు. ఆయన చీటి ఆయన గెలుచుకోలేక నిరుడు ఓడిపోయినాడు. మళ్ళా వస్తానని అట్లా. ఇది ఎందుకయ్యా అట్లాంటివి అడిగేది? అడగకూడదు. అవి ఎంత అనవసరము. ముసలోళ్ళమంతా మా ఓట్లు ఒకటి పక్కకు వాకోకుండా మేము ఏ చేస్తాం. అయ్యో ఇప్పుడు అన్నం పెట్టే వాళ్ళకి ఎవరికి వేస్తారు?